గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నేను మీ గురించి నా సమాచారాన్ని సేకరించినప్పుడు లేదా మీ గురించి మొదటి నుంచి తెలుసుకుంటూ వచ్చినప్పుడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ప్రాతస్మరణీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జీవితంలో మీది ఒక అభిన్నమైన అంగం. ఆయనతో కలిసి మీ లైఫ్ ట్రావెల్ చేసిన పద్ధతి అమోఘం. అవునండి. అంత గొప్ప వ్యక్తి సాన్నిహిత్యం, అంత గొప్ప వ్యక్తి ప్రేమ పొందిన మీరు తొలిసారి అన్నగారిని ఎప్పుడు కలిశారు? ఆ విశేషం మాతో పంచుకోండి సార్ ప్లీజ్. రామారావు గారితో కలిసి పని చేయటం అనేది పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అండి. లేకపోతే ఆయనతో కలవటం చాలా కష్టం. నేను స్టేజ్ ఆర్టిస్ట్ని. దాదాపు ఒక 100 నాటికలు కానీ నాటకాలు కానీ వేశాను ఎప్పటి నుంచో. అందుకనే నా చదువు గుంటనాగిపోయింది. చదువుకొని ఇచ్చేవాళ్ళు కాదు. రిహార్సల్స్ అన్ని రూమ్లోంచి లాక్కెళ్ళిపోయేవాళ్ళు. ఎస్ఎల్సి డెంకాయేసాం, మళ్ళీ ఎస్ఎల్సి పూర్తి చేశా, పియూసీలో చేరాం. చదవని వల్ల బందర్ హిందూ కాలేజీలో చదువుతుంటే అక్కడి నుంచి రిహార్సల్స్ లాక్కెళ్ళిపోయేవాళ్ళు. రోజు ఎక్కడో సాడు ఒక నాటకం, ఇక్కడ కాదు మనం విజయవాడలో వేద్దాం, ఇక్కడ కాదు హైదరాబాద్లో వేద్దాం అని చెప్పి తీసుకెళ్ళిపోయేవాళ్ళు రోజు రిహార్సల్. నేనే హీరోని. ఒడ్డు పొడుగు ఉండేవాళ్ళమేమో, దాంతో హీరో అనేవాళ్ళు. సరే హీరో. నేను అదేగాక హీరో చేసేవాడిని, సపోర్టింగ్ ఆర్టిస్ట్ చేసేవాడిని. కీర్తి స్టేషన్లో నేను మురారి వేశాను, అటు తిరిగి జమీందారు వేశాను. అది బెస్ట్ యాక్టర్ వచ్చింది, ఇది బెస్ట్ యాక్టర్ వచ్చింది. ఓకే. అటువంటి అలా ఉండేదన్నమాట. ఓకే. ఈ నాటకాలకు అంకితంతో చదువు సంకన అయిపోయింది. సరే అట్టాగా మళ్ళీ పియూసీ పూర్తి చేశా. చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేది, బట్ చదువుకోవడానికి టైం ఉండేది కాదు. వాళ్ళే వచ్చి ప్యాంట్ వేసి షర్ట్ వేసి పదా అని చెప్పి రిహార్సల్ తోసిపోయేవాళ్ళు. బీఎస్సీలో చేరాను. చదువు సాగట్లా అర్థమైపోయింది నాకు. అప్పటికే దాదాపు ఒక 100 నాటకాలు అయిపోయినాయి. అప్పుడు నాకు 21వ 22వ సంవత్సరం సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కేశాను. మన ఆంధ్ర నుంచి ఎవరు సినిమాల్లోకి వెళ్ళాలన్నా మద్రాసు సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కాల్సిందే. సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కి సెంటర్లో దిగినాక తెలుస్తుంది అసలు ఎక్కడున్నాం మనం, ఏం చేస్తున్నాం అని. మద్రాసులో దిగినాక తెలిసింది అసలు సినిమా అంటే ఏంటి. సినిమా అంటే ఒక పెద్ద సముద్రం అంత లోతు ఉంటుందండి. ఎవరిని కలవటానికి ఛాన్స్ ఉండవు. వాహిని స్టూడియోకి వెళ్తే బయట వాచ్మెన్ బయటకి తోసేస్తాడు, రానివాడు లోపలికి. కారులో వెళ్ళే వాళ్ళని చూసి రామారావు వెళ్తున్నారు, జమున వెళ్తారు, సావిత్రి గారు వెళ్తాను అని అరవాల్సిందే తప్ప ఎంట్రీ లేదు అసలు. ఓకే. అంత స్ట్రిక్ట్గా ఉండేది, అంత డిసిప్లిన్ ఉండేది. సరే ఏం చేయాలి, రామారావుని కలవాలని. మీరు ఎలా కలిశారు అని అడిగారు కదా, దాని గురించి చెప్తున్నాను నేను. రామారావు గారికి ప్రొద్దున్నే ఆయన ఎప్పుడో 3:30కే లేస్తాం అలవాటు. లేచి ఎక్సర్సైజ్ చేసుకుని మేకప్ వేసేసుకుని భోజనం కూడా చేసి 4:30కి. ఎందుకు 4:30కి చేస్తాడో తర్వాత చెప్తాను మీకు. 5 o'clockకి వచ్చి ఆ రూమ్లో కూర్చుంటే బజుల్లా రోడ్ హౌస్లో 5-6 బస్సులు వచ్చి టూరిస్ట్ బస్సులు. వాళ్ళంతా దిగి వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెట్టి కొబ్బరికాయలు కొట్టి హారతి ఇచ్చి వాళ్ళ యాత్ర సఫలీకృతం అయిందని ఆనందంతో వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళందరినీ అడిగేవాడు ఆయన, ఏమండి ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ఊరు, ఎక్కడెక్కడికి వెళ్ళారు. మహాప్రభు తిరుపతి వెళ్ళాము, వెంకటేశ్వర స్వామిని చూసాం, ఇక్కడికి వచ్చాము, మిమ్మల్ని చూసాం, మా యాత్ర పరిపూర్తి అయింది, ఇక ఇళ్ళకి వెళ్ళిపోతున్నాం అని చెప్పి దండాలు పెట్టేవాళ్ళు. అది నాకు తెలిసింది. ఈయన ప్రొద్దున వెళితే కలవచ్చు, లేకపోతే కలవటానికి ఛాన్స్ లేదు. పెద్ద పహిల్వాన్లు ఉండేవాళ్ళు ఆయన ఇంటి గైడ్ బయట, లోపలికి రానిచ్చేవాళ్ళు కదా. సరే నేను వాళ్ళతో పాటు వెళ్ళా, టూరిస్టులతో పాటు వెళ్ళిపోయి చూశాను, దండం పెట్టాను. వస్తాం మేమని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు, నేను మాత్రం మిగిలా. చూశాడు ఆయన, ఎవరు నుంచున్నారు పిలవండి అంటే వెళ్ళాను నేను. ఏమయ్యా ఎవరు నువ్వు, ఏమిటంటే నేను ఇలా ఆర్టిస్ట్ని, సినిమాలో వేషాలు వేద్దామని వచ్చాను. అందుకని పెద్దగా నవ్వాడు ఆయన. సినిమాలో వేషం అంటే ఈజీ అనుకున్నావా, వచ్చేసావు, ఏం చేస్తున్నావు, ఇలా బీఎస్సీ డిస్కంటిన్యూ చేసి వచ్చాను, వెళ్ళి శుభ్రంగా చదువుకుని తర్వాత ఎప్పుడైనా కనపడన్నారు. సరే నాకు చిన్న కళ్ళమ్మటి నీళ్లు తిరిగినాయి, బయటకు వచ్చేసి మళ్ళీ 4 రోజులు ఆగి మళ్ళీ వెళ్ళా. మళ్ళీ అయితే సేమ్ టూరిస్టులు, సేమ్ సీన్, హారతి ఇవ్వటం, కొబ్బరికాయలు కొట్టడం అవన్నీ చూసి అక్కడే మంచిది. సరే అందరూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేటప్పుడు నా యాంక చూశాడు.
ఏంటి ఆయనకి ఎంత మెమరీ అంటే ఒకసారి చూశాడంటే అసలు మర్చిపోడు ఎవరిని. ఓకే. ఏమిటయా మళ్ళీ వచ్చావు, నేను వెళ్ళిపోమన్నాను కదా, చదువుకోమన్నాను కదా అన్నాడు. నేను అనుకోకుండా లేదన్నయ్య ఇక వచ్చేసాను, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళటం అంటూ జరగదు, వెళ్ళలేను సినిమాలో యాక్ట్ చేయకుండా అనేదానికి నువ్వు ఎక్కడో మొండి వెళ్ళలాగా ఉన్నావే అని. అప్పుడు కథానాయకుడు సినిమా జరుగుతుంది. కథానాయకుడు అంటే ఇద్దరు చీఫ్ మినిస్టర్లు అయ్యారు తర్వాత, రామారావు జయలలిత గారు. పెద్ద క్యాస్టింగ్, నాగభూషణం గారు, మిక్కిలేని అందరూ ఉండేవారు అందులో. హేమాంబరరావు అని ఆయన డైరెక్టర్, గోపాలకృష్ణ గారు అని ప్రొడ్యూసర్. మనవాడు ఏదో మొండివాళ్ళలాగా ఉన్నాడు, వేషం చూడండి అన్నాడు హేమాంబరరావు. ప్రమాణం అనేదానికి నాకు చాలా ఆనందం వేసింది. నువ్వు వచ్చి మా ఆఫీసులో కలవాయా అని చెప్పాడు ఆయన హేమాంబరరావు. అలాగేనని అలాగని వస్తానన్నయ్య అని చెప్పారు. సరే వెళ్ళాను వాళ్ళ ఆఫీస్కి వెళ్తే కూర్చోబెట్టారు, మంచి చెడు అంతా మాట్లాడారు. ఒక వేషం ఫిక్స్ చేశారు, అది ఎలక్షన్ ఆఫీసర్. అందులో ఉన్న డైలాగులన్నీ నాకే ఉన్నాయి. రామారావుని చైర్మన్ చేయటం, మళ్ళీ తర్వాత రామారావుని దింపేయటం. ఎంతమంది 14 మంది ఆర్టిస్టుల కాంబినేషన్లో నేను. మనకి స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ పేజీ డైలాగులు గడగడగడమని చెప్పేశాను. శబాష్ అన్నాడు రామారావు. అమ్మ మనకి కాంప్లిమెంట్ వచ్చిందని మనసులో అనుకుని పైకి ఏమి తెలవనివ్వకుండా థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పి వస్తే అన్నీ సింగిల్ టేక్లే. అప్పుడు హేమాంబరరావు గోపాలకృష్ణ గారు కలిసి పనికొస్తాడు ఇతను అని చెప్పి విఎస్ఆర్ స్వామి అని కెమెరామెన్ ఉండేవాడు, బ్యూటిఫుల్ కెమెరామెన్. ఎక్స్ట్రా క్లోజ్ షాట్లు తీయించారు, సినిమాలో ఉంటాయి. ఎందుకంటే ఇతను హీరోగా పెట్టి సినిమా తీద్దామని ప్లాన్ వాళ్ళు. ఓకే. సరే నాకు చెప్పలేదు. సరే రెగ్యులర్గా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉండేవాడిని. షూటింగ్ అయిపోయింది, చేసాము. రెమ్యూనరేషన్ కూడా 116 ఇచ్చారు. అప్పటికే చాలా పెద్ద అమౌంట్, చాలా పెద్ద అమౌంట్ 116 అండి. అప్పుడు గౌరవంగా ఉండేది. ఇప్పుడులాగా మనం 1000 రూపాయలు ఇచ్చి అలాగా 1116, 1116 అనేవాళ్ళు, అలా ఇచ్చేవాళ్ళు. సరే తీసుకుని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఒక చెప్పారు మంచి రోజు చూసి, నిన్ను హీరోగా పెట్టి సినిమా తీద్దాం అనుకుంటున్నావా అని చెప్పి ఒక డ్యాన్సరు, ఆవిడ పేరు కూడా గుర్తులేదు, మర్చిపోయాను. రిహార్సల్ చేయించారు ఒక 4 రోజులు మా ఇద్దరితో. కొత్త ఇప్పుడు డ్యాన్స్ రిహార్సల్స్ అంటే కొత్త. నాటకాల్లో అయితే దున్నేస్తాం, ఏది చెప్పినా కూడా ముందే స్క్రిప్ట్ అంతా మనకు నోటికి వచ్చేస్తుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. సినిమాలో కుదరదు. ఆ కొంచెం ఫ్రేమ్లోనే అంతా యాక్ట్ చేయాలి. అక్కడే ఎక్స్ప్రెషన్ చూపించాలి, నీలో ఏముందో అక్కడే చూపించాలి. అన్ని బాధలు ఉన్నాయి. సరే ఆ తర్వాత రెగ్యులర్గా రామారావు షూటింగ్కి వెళ్ళేవాడిని నేను. ఈ ట్రైనింగ్ తీసుకోవటం కన్నానండి చూసి నేర్చుకోవటం చాలా ఉంది. ఒక ఆర్టిస్టు యాక్ట్ చేస్తా అంటే చూసి నేర్చుకోవడం అనేది అద్భుతం. బోల్డ్ నేర్చుకోవచ్చు. ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ట్రైనింగ్ డైలాగ్ ఎలా చెప్పాలి నేర్చుకుని అది దానివల్ల బాణం వేయటం, అది ఏమి గాలి బాణమే, అది మనకి పెద్ద ఉపయోగం ఉండదు. చూసి నేర్చుకోవడంలో ఎక్కువ ఉంటుంది. అందుకని ఎక్కువ సినిమాలు షూటింగ్ జరిగే చోటుకి వెళ్ళేవాడిని నేను. సినిమాలు ఎక్కువ చూసేవాడిని. ఎవరు చేశారు, ఆయన ఎలా చేశాడు, ఈయన ఎలా చేశాడు. ఆ రోజుల్లో పోటాపోటీ ఉండేది. పక్క ఆర్టిస్ట్ ఏం చెబుతున్నాడు, మనం ఏం చెప్పాలి, వాడు ఎక్స్ప్రెషన్కి మనకు కౌంటర్ ఏమి ఇవ్వాలి, ఎవరికాడు క్యారెక్టర్ డెవలప్ చేసుకోవడంలో ఉండేవాళ్ళు. అందుకని ఆ రోజుల్లో ఎవరికి ఇళ్ళు లేవండి, కారులు లేవు. ఒక కారు, ఒక అంబాసిడర్ కారు ఉంటే 8 మంది వెళ్ళేవాళ్ళం కారులో. భేషజాలు లేవు, వీడు గొప్ప, ఆడు పెద్దనాడు, ఈడు పెద్దాడు, ఏం ఉండేది కదా. ఇలా పర్సనల్ మేకప్ మెన్ లేరు, ఎవరో లేరు. అందరికీ కలిసి ఎవడో ఒకడు ఉండేవాడు, వాడే అందరికీ ఇచ్చేవాడు. కలిసి వెళ్ళిపోయేవాళ్ళం, కలిసి కూర్చునేవాళ్ళం, కలిసి తినేవాళ్ళం. ఆ రోజుల్లో ఈ రోజుల్లాగా క్యారియర్లు పెట్టడం, 10 రకాల కూరలు పెట్టడం అవన్నీ ఉండేవి కాదు. 2 ఇడ్లీ 2 వడ ఒక ప్యాకెట్ ఇచ్చేవాడు పొద్దున్నే, అది టిఫిన్. ఆ పూటకి కాఫీ ఇచ్చేవాడు. మధ్యాహ్నం కాస్త సాంబార్ అన్నం, కాస్త పెరుగన్నం పెట్టేవాడు, 2 పొట్లాలు, అవి తినేవాళ్ళం. అంతే. తర్వాత వచ్చేసరికి అసలు క్యారియర్లు, ఆ హోటల్ నుంచి ఇది, ఈ హోటల్ నుంచి ఇది, ఇలా తెప్పించడం మొదలెట్టారు. అలా ఉండబట్టి అంత డిసిప్లిన్గా సినిమాలు ఉండేవి, వేషాల మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు మనం రామారావుని ఫస్ట్ ఎలా కలిసానని నేను చెప్పాను కదా, అక్కడి నుంచి ఇక కంటిన్యూ అయిపోయాను. ఆయన షూటింగ్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయేవాడిని.
అక్కడ ఎవరు ఆపేవాళ్ళు కదా ఇక నన్ను. కూర్చొని చూస్తూ ఉండేవాడు ఆయన ఎలా చేస్తాడు, మెస్మరైజ్ చేసేవాడు. ఆయన యాక్ట్ చేస్తా అంటే అలా నోరు తెరిచి కూర్చునేవాళ్ళం, అలా ఇమ్మర్స్ అయిపోయేవాళ్ళం అనమాట. ఇంత మహానటుడు ఏ వేషం వేస్తే ఆ వేషంలో. ఇప్పుడు జనరల్గా ఆర్టిస్ట్ అనేవాడండి ఒక మట్టి ముద్దలు అంటాడు. దాన్ని డైరెక్టరు ఎలా మోల్డ్ చేస్తే అలా మోల్డ్ అవుతాడు. కరెక్ట్. మీరు రాక్షసుడిగా మోల్డ్ చేయొచ్చు, అందగాడిగా మోల్డ్ చేయొచ్చు, కుంటివాడిగా మోల్డ్ చేయొచ్చు. మీరు ఎలా మోల్డ్ చేస్తే ఆర్టిస్ట్ అలా మోల్డ్ అవుతాడు. ఆర్టిస్ట్లో ఉన్న స్పెషలైజేషన్ అది తెలుసుకున్న డైరెక్టర్లు ఈ క్యారెక్టర్లన్నీ క్రియేట్ చేశారు ఒకదాని తర్వాత ఒకటి. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, భీముడు. అలాగే ఆర్టిస్ట్కి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.